దేవాతి దేవుడికి మళ్ళీ వందనాలండి. అలాగే సంఘ కాపురులకు సంఘ పెద్దలకు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకనాథండి తల్లి చిన్న మందిగా నీ నామాన్ని స్థుతిస్తుండగా మనకు మంచి ఆరోగ్యం దయచేయండి. గడిచిన వారం నుండి ఈ రోజు వరకు నీ రెక్కలుగా భద్రపరిచినందుకు నీ దేవాలయాలు స్తోత్రాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఆశ్రయంగా జ్ఞాపకం చేసుకుందండి. చిన్నపిల్లలుగా నీ వాక్యాన్ని ప్రసంగించుచుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి. దయచేసి బ్రదమి పర్వకరాజ్యం తెచ్చుకొని క్రీస్తు గారి పేట ప్రార్థన అడిగేట్టున్నాం తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే అంశం లోకరక్షకునికి శుభవార్త విని బయలుదేరి గొర్రెలు కాపరులు తమ జీవనోపాధికై పొలంలో పశువులను కాచుకొనుచుండగా దేవదూత వచ్చి మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పగానే ఆ రక్షకుడు చూడాలని ఆ ప్రాంతాన్ని తిరుగుతూ ఆ రక్షకుడిని కనుగొని దేవదూత తరువాత చెప్పబడిన మాటలను గురించి ఆలోచించుచుండగా కేవలం పామరులైన మనకు లోకరక్షకుడు పుట్టాడని గొప్ప శుభవార్త మనకు తెలియజేయుచున్నాడని సంతోషముతో ఆనందముతో ఆయనకు అనేక మందికి ఈ రక్షణ శుభార్తను తెలియజేశారు కదండి. అంటే ఆయన లోకరక్షకుడని గొర్రెల కాపరులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారండి. అలాగే దేవునిని ఆరాధించుటకు మన జీవితాలను మార్చుకున్నటకు మనం ఆయననే కొనియాడాలని గర్విష్ఠులకు బోధింపబడడానికి వినయస్తులకు ఉపయోగిస్తాడు. బలహీనుడైన వారిని ఎన్నుకున్నాడు. దేవుడు బలమైన వారిని సిగ్గుపరిచాడు. గొర్రెల కాపరులను క్రీస్తు జీవంలో వారిలో సాధారణంగా ఉన్నారు. చిన్న మాటలు మీ హృదయంలో పరిగణించుకునిగాక. ఆమేన్. వారం నుంచి వారం వరకు నీ సజీవ లెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడావు ప్రభా. నైనా ఈ మాటలు చెప్పుచుండగా మాకు మంచి జ్ఞానాన్ని శక్తి వలన తెచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకుంటారని క్రీస్తు వారి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను తీసుకున్న అంశం అండి లోకరక్షకుని జన్మ కొరకై దేవుడు కోరుకున్న కన్యక. యోసేపుకు ప్రదానము చేయబడిన మరియా దేవుని యొక్క మాటలకు శిరస్సు వంచి అవయవాలను పొందడానికి యోనా రాతతో కొట్టబడినను నిందలు భరించడానికి యోనాను దేవుని మాటలకు లోబడి ఉన్నది. ఈ కన్యక ఎంతో భద్రురాలే, పవిత్రాలుగా, నీతిమంతురాలుగా, యథార్థురాలుగా బ్రతికింది. గనుక దేవుని దృష్టికి నిందారహితురాలు బ్రతికింది. గనుక లోకరక్షకుని జన్మ వరకు ఈయన దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దేవుడి సేవలో నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన దేవుని ఎప్పుడు విడవకూడదు, విడనాడకూడదు. తల్లి అయిన మరియా ఎట్టి విశ్వాసం కలిగి జీవించిందో అట్టి జీవితాలను మనకు మన జీవితాల్లో దేవుని కొరకు బ్రతికింది. నిత్య జీవితాలను పొందాలని ప్రార్థిస్తూ ఈ చిన్న పాటలు దేవుడు తీర్చున్నాం. దేవతి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు నామానికి నా వందనాలండి. అలాగే సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోండి తండ్రి, గడిచిన వారం నుండి ఇప్పటి వరకు మీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచినందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇప్పటి వరకు ప్రసంగాలు చెప్పిన వారు దయచేయండి తండ్రి. ఇప్పుడు చెప్పుచున్నగా మీరు నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక రాజ్యం చేర్చుకోమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. నేను చెప్పబోయే అంశం అండి, నక్షత్రమును చూచి రక్షకుని కనుగొన్న జ్ఞానులు. ఆకాశంలో కనిపించే ఆ వింతైన నక్షత్రమును చూచి ఏమిటి ఈ వింత నక్షత్రము,
అని పరిశోధన చేసి ఎవరో యూదులు రాజు పుట్టాడని తెలుసుకొని ఎంతో సతనవశమైన వారం అనేక నెలలు ప్రయాణం చేసి యెరూషలేములో హేరోమ రాజు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? మేము మా దేశం వింత నక్షత్రము చూచి పరిశోధన చేసి పరిశీలనగా చేయగా అది యూదుల రాజు నక్షత్రము అని తెలుసుకొని మీ యొద్దకు వచ్చి ఉన్నాము అని హేరోమ వల్ల సమాచారము తెలుసుకొని బెత్లెహేము వరకు వెళ్ళి యూదుల రాజు కనుగొని ఎంతో సంతోషించి ఆమెకు కానుకలు, బంగారం సాంబ్రాణి, బోళం సమర్పించిరి. తిరిగి తమ స్వదేశానికి తిరిగి వెళ్ళిరు. ఇక్కడ ఎవరు చేశారండి? క్రీస్తును కనుగొనడం సులభం కాదు, తెలిసింది. మనం తెలుసుకుని కష్టమైన, దూరమైన, భారమైన ఆ సత్యం, ఆ దేవుని కోసం వెతుకుతూ ఉండాలి. మన జీవితాన్ని దేవుని కోసం కొనసాగించాలి. ఈ నా ప్రశ్న తెలియజేస్తున్నాను. నా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. సంఘ కాపులకు, సంఘ పెద్దలకు నా వందనాలండి. ప్రార్థన. కళ్ళకు మంది నా వందనాలండి. మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, గురువులకు ఇంతవరకు చాలా మంది ప్రసంగం చేయించున్నాగా వాటిని కూడా కాచి కాపాడుతారు. ఇప్పుడు నేను చెప్పుచుండగా నాకు మంచి జ్ఞానాన్ని, శక్తిని మనం దయచేయకపోతాను. వీళ్ళందరినీ కాచి కాపాడాలని ప్రార్థన పట్ల ప్రార్థన చేసుకోవాలని క్రీస్తు వారిపై ప్రార్థన పెట్టుకున్నాం. అంశం పేరు క్రీస్తుని చూడగా మరణము నొందిన సుమియోను. నీతిమంతులను, భక్తిపరులను, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు వాడనే సిమియోను కదండి. గొప్ప వరమును కలిగి ఉన్నాడు కదండి. క్రీస్తుని చూడనంత వరకు చూడక మరణము పొందిన వాడుగా ఉన్నాడు కదండి. ఇంకను ఆవరము ఏమిటండి? ఎప్పుడైతే క్రీస్తు బాలుడు యెరూషలేమునకు వచ్చాడో కదండి, తన చేతులతో ఎత్తుకొని దేవుని